గంటలోగా ఒక దైవజనుడు ఫోన్ చేసి, నేను చాలా అర్జెంటుగా వస్తున్నాను, మీతో పని ఉంది అని చెప్పాను. ఆయన 10:30కు నీ దగ్గర ఉంటానని చెప్పి 12 గంటలకు వచ్చాను. 12 గంటలకు ఆయన నా దగ్గరికి వెళ్ళేట్లోకి పావులకు ఒకటి అయిపోయింది. నేను బయలుదేరేట్లోకి ఒకటి అయిపోయింది. మేము ఎంత వేగిరంగా వచ్చామంటే చాలా వేగిరంగా వచ్చాం. మళ్ళీ మీ దగ్గర మీటింగ్ అయిపోగానే మళ్ళీ మీటింగ్ ఉంది, జైరాబాద్లో మీటింగ్కి వెళ్ళిపో. రేపటి నుంచి నారాయణఖేడ్లో మీటింగ్స్ ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ మీకు చెప్పాల్సి వస్తుంది అంటే, దేవుని యొక్క ప్రణాళిక ప్రక్షాళన ఏ స్థితిలో మనమున్నా ఆయన కృప మనకు తోడు లేకపోతే ఇవన్నీ మనం చేయలేము. ఆయన కృప తోడు లేనిది మనం ఏమీ చేయలేము. ఒక వార్త ఏంటంటే, లాస్ ఏంజల్స్ అని అమెరికా దేశంలో, ఇప్పుడు భారతదేశంలో మన రాష్ట్రం ఎట్లుందో అట్లా చాలా పెద్ద రాష్ట్రం అన్నమాట. ఇప్పుడు సినిమా యాక్టర్లని మనం చూడాలి అంటే ఫిలిం నగర్కి పోవాలి, హైదరాబాద్. ఒకవేళ హాలీవుడ్ వాళ్ళని చూడాలంటే ముంబైకి పోవాలి. అట్లా అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అనే పట్టణంగా ఈ పట్టణం ఉండాలి అన్నారు. దేవుడు లేని రాష్ట్రంగా ఈ పట్టణం ఉండాలి అని ఒక 5 రోజుల ముందు చాలా గొప్ప గొప్ప కోటీశ్వరులు కోట్లకు పడిగెత్తే వాళ్ళు ఆ మాట చెప్పి, దాంట్లో ఒక ఆయన ఏం రాశాడంటే, దేవుడు ఈ రాష్ట్రం బయట ఉండాలి అని రాశాడు. ఏం రాశాడు? దేవుడు ఈ రాష్ట్రం బయట ఉండాలి. కరెక్ట్గా ఆ మాట చెప్పిన 2 రోజులు, మీటింగ్ పెట్టిన 5 రోజులు, ఆ మాట చెప్పిన 2 రోజులకి రాష్ట్రం అంతా కాలిపోయింది. లాస్ ఏంజల్స్ అనే పట్టణం, రాష్ట్రం మొత్తం కాలిపోయింది. ఎక్కడ కూడా పచ్చగా ఉండే పట్టణం కర్రగా బూడిదిలాగా అయిపోయింది. కిలారి అని మీ అందరికి తెలుసు అనుకుంటాను, 92లో భయంకరమైన భూకంపం వచ్చింది. ఎందుకు ఈ విషయాలు నేను మీకు చెప్తున్నానంటే, నేటి దినాలలో మానవుని జీవితంలో ఆధ్యాత్మికమైన విలువను కోల్పోతున్నాడు. మనుషులు పైకి మాత్రమే భక్తి కలిగిన వాళ్ళగా కనబడుతున్నారు, కానీ హృదయాంతర్యంలో దేవుని శక్తి తగ్గిపోతుంది. దేవుని యొక్క శక్తి మన జీవితంలో అద్భుతమైన స్థితిలో ఉండాలి. కొన్ని సందర్భాలలో నచ్చితే ఒక భక్తి, నచ్చకపోతే ఒక భక్తి, మెచ్చితే ఒక భక్తి, మెచ్చకపోతే ఒక భక్తి, జరిగితే ఒక భక్తి, జరగకపోతే ఒక భక్తి. ఇటువంటి భక్తులు ఈ రోజుల్లో చాలా మంది అయిపోయారు. సేవకులుగా మేము కూడా చాలా కన్ఫ్యూజ్. ఒరిజినలా డూప్లికేటా కూడా అచ్చం 500 నోట్లు సేమ్ ఉంటాయి 2, కానీ అది గుర్తుపట్టేటోడే. అది కొన్ని సందర్భాలు మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, భక్తి అనేది ఒక రోజు చేసి వదిలిపెట్టేది కాదు. భక్తి అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు. విశ్వాసం అనేది నీలో శ్వాస ఉన్నంత రోజులు పనిచేసే దాని పేరే విశ్వాస. ఇప్పుడు అద్భుతంగా ఆలోచన చేద్దాం. భక్తి బైబిల్లో నేను ఒక తల్లిని చూపిస్తాను మీకు. నేను 2 వచనాల మీద మీకు వర్తమానాన్ని ఇస్తాను, ఆలస్యం చేయకుండా. లూకా సువార్త 2వ అధ్యాయం 36, 37 వచనాన్ని ధ్యానిద్దాం. మరియు
ఆషేరు గోత్రికురాలును పనీయేలు కుమార్తెయునైన ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యత్వము మొదలు చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు ఉండి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక నా వైపు చూడండి. అక్కడ ఒక తల్లి చరిత్ర రాయబడింది. నేను 2 వచనాలు మీకు బోధిస్తాను, ఎక్కువ బోధించాను. మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ ఒక తల్లి ఉంది. ఆమె పేరు హన్నా. ఈమె ఏ గోత్రానికి చెందింది అంటే ఆషేరు గోత్రానికి చెందింది. ఆ గోత్రికులు అభిషక్తులు, ఆశీర్వదించబడిన వారు. స్తోత్రం. అభిషక్తులు, ఆశీర్వదించబడిన వారు. ఒకసారి వారి గోత్రం గురించి కూడా చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24వ వచనాన్ని చదవాలి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24వ వచనం. ఆషేరు గురించి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే హల్లెలూయా. ఏ గోత్రంలో నుంచి వచ్చిందామే? ఆ గోత్రం ఏ గోత్రము? ఆశీర్వదించబడిన. మీరు అనుకోవచ్చు, దిక్కు లేక, ఉండడానికి ఇల్లు లేక, ఏ దిక్కుమాలింది అయిపోయి వచ్చి మందిరంలో కూర్చున్నది అనుకుంటున్నారా? కాదు, ఉన్నతంగా ఆశీర్వదించబడిన వంశముల నుండి వచ్చిందామే. ఇక్కడ ఆలోచన చేయండి. ఆషేరు తన సహోదరుల కంటే ఆశీర్వదించబడి, తర్వాత చదువుమా, కటాక్షము నొంది అభిషేకించబడిన వంశం. మొదటిది ఆశీర్వదించబడిన వంశం, రెండవది అభిషేకించబడిన వంశం. అటువంటి తల్లి కన్యత్వము మొదలు 7 సంవత్సరాలు భర్తతో ఉందంట. భర్తతో ఉన్నాక, అంటే పెళ్ళైన 7 సంవత్సరాలకు భర్త చచ్చిపోయిండు. చచ్చిపోయినాక ఏం చేస్తారు చెప్పండి? తల్లి గారి ఇంటికాడనో, తండ్రి గారి ఇంటికాడనో, లేదా ఇంకో పెళ్ళో ఏదో చేసుకొని ఉంటారు. కానీ ఈ తల్లి ఇక ఆ దేవుడు, ఆ భర్త ఈ భర్త కాదు, నన్ను సృజించిన వాడే నాకు భర్త అయి ఉన్నాడని బైబిల్ చెప్పింది, కాబట్టి నేను ఇక యేసయ్య మందిరానికి వెళ్ళిపోతానని చెప్పి మందిరానికి వచ్చింది. మందిరానికి వచ్చిన రోజు మొదలుకొని ఆమె 84 సంవత్సరాలు మందిరములోనే దేవుని సన్నిధిలో ఉందంట. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు. 84 ప్లస్ 7 ఎంత? 91-92 సంవత్సరాలు ఆమె వయసు. అప్పటికి కన్యత్వము లెక్క చేయకుండా 7 ఏళ్ళే లెక్క చేశాను. ఆ 7 ప్లస్ 84 ఎంత చెప్పండి? 91 సంవత్సరానికి. ఆమె 91 సంవత్సరంలో నుండి 7 ఏళ్ళు తీసేస్తే 84 సంవత్సరాలు ఎక్కడుంది? మనకు 8 గంటలు ఉండాలంటేనే ఇల్లు గుర్తుకొస్తుంది, పాతాళం గుర్తుకొస్తుంది, భూలోకం గుర్తుకొస్తుంది, పరలోకం గుర్తుకొస్తుంది, గుర్తుకు రాని అన్ని గుర్తుకొస్తాయి. ఇంటుంటేనేమో గుడి గుర్తుకొస్తుంది, గుడికి వస్తేనేమో ఇల్లు గుర్తుకొస్తుంది, అటు ఇటు మధ్యలో ఉంటే ఇంకేదైనా గుర్తుకొస్తుంది. గుర్తుకు రానిదంటూ ఏది ఉండదు. కానీ తల్లి 84 సంవత్సరాలు ఎక్కడుందంట? దేవాలయంలో ఉందంట.
లేదా ఉన్నదా? ఆమె దీవించబడిన వంశమా, దరిద్రమైన వంశమా, శపితమైన వంశమా, లేకపోతే అభిషేకించబడిన వంశమా? అటువంటి తల్లి దేవాలయానికి వచ్చేసింది. వచ్చి ఆడిని ఉండిపోయింది. ఇప్పుడు అక్కడ ఉండి ఏం చేస్తుంది ఆమె? రెండు విషయాలు చెప్తాను. ఒకటి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. రెండు, ఆమె కనిపెడుతుంది. మొదటి చెప్పండి, ఏం చేస్తుంది? దేవుణ్ణి స్తుతిస్తుంది. రెండు, ఆమె కనిపెడుతుంది. ఏం కనిపెడుతుందంటే ఇశ్రాయేలీయుల విమోచకుడైన మెస్సయ్య గురించి కనిపెడుతుంది. చాలామంది ఈ రోజుల్లో మందిరానికి వస్తాం, ఎందుకు వస్తామో తెలియదు. ఉపవాసం ఉంటాం, ఎందుకు ఉంటామో తెలియదు. సేవ చేస్తాం, ఎందుకు చేస్తామో కూడా తెలియదు. కానీ తల్లి 3 విషయాలు చక్కగా చెప్పిన మాటను మీకు వివరించి నేను నెమ్మదిగా ముగించడానికి ప్రయత్నిస్తాను. మొదటి విషయం ఏంటంటే దేవాలయము విడువక. చెప్పండి, ఏ ఆలయం విడువక కదా? 1 రోజు, 2 రోజులు, 3 రోజుల 84 సంవత్సరాలు దేవాలయం విడవలేదంట. దేవాలయము విడువక. అది పెద్ద మందిరమైనా చిన్న మందిరమైనా ఉండేది మాత్రం ఒకే దేవుడు. ఆ దేవుని ఆలయము విడువక దేవునితో నిత్య సహవాసం చేస్తూ వస్తుంది. దేవాలయములో ఏముంటుందో తెలుసా? దేవుడు నివసించు స్థలం. ఆయన దర్శన రూపకంగా ఆత్మలో కనబడేవాడై ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. యెషయా గ్రంథం చదువా. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఒక నిమిషం. ఏమని రాసిండు అక్కడ? పైన చదువుతారు. పైన అత్యున్నత సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళాడు యెషయా? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు యెషయా? దేవాలయానికి వెళితే దేవాలయంలో యెషయాకి ఎవరు కనబడ్డారు? దేవుడు కనబడ్డాడు. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పాలి. కొంచెం వాల్యూం పెంచుకోకూడదు. దేవాలయానికి వెళ్ళి ఆయన ఎవరిని చూశాడంట? ఎవరు కూర్చున్నారు అక్కడ? మరి అంతకుముందు వెళ్ళిన వాళ్ళందరికీ ఎందుకు కనబడలేదు? ఆయన దర్శనం జరిగే వారికి మాత్రమే జరుగుతుంది. ఒక పటము పెట్టో, ఒక పుటము పెట్టో తగ్గించు. ఒకటి ఏదో పెట్టి చూస్తే కనబడదు దేవుడు. దేవుణ్ణి చూడగలిగిన విధిగా నువ్వు చూస్తే నా దేవుడు కనబడతాడు. ఆయన సింహాసనాసీనుడై కూర్చొని ఉండుట నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండా ఏమైపోయినాయి అంటే దేవుని వస్త్రము మందిరమంతా నిండిపోయిందంట. మొదటిది, దేవుడు ఉండే స్థలం దేవాలయం. నువ్వు కట్టినా నేను కట్టినా ప్రతిష్ఠించేది మాత్రం దేవునికే. అక్కడ ఆయన కన్నుంటది, ఆయన చెవులుంటాయి, ఆయన మనస్సు ఉంటది, ఆయన ఉంటాడు. అది దేవాలయం.
దేవునికి చిన్న గుడిసె కట్టేసి పెట్టలేదు. అందుకే చర్చిలు పెద్ద పెద్దగా ఉంటాయి, పెద్ద పెద్దగా. ఎందుకు? దేవుని బిడ్డలందరూ చేరి ఆయనను ఆరాధించడానికి. మొదటిది దేవాలయంలో దేవుడు ఉంటాడు. రెండవది దేవాలయంలో ఏముంటుంది అంటే, నా మాట వింటున్న వాళ్ళు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదవాలి. గనుక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువు. సాక్ష్యము చాలు. ఏమని రాస్తుంది అక్కడ? ఉపదేశం. మందిరంలో దేవుడు ఉంటాడు. రెండవది ఉపదేశం ఉంటుంది. బైబిల్ చెప్పింది అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండే స్థలం ఈ స్థలం. మొదటిది దేవాలయంలో దేవుడు ఉంటాడు. ఆయన మనకు ఉపదేశిస్తుంటాడు. నువ్వు ఖచ్చితంగా దేవాలయంలో ఉండి దేవుని యొక్క మాట మీద నువ్వు మనసు పెడితే నా దేవుడు నిన్ను ఐశ్వర్యవంతునిగా ఆశీర్వదిస్తాడంట. అక్కడే రాస్తుంది. సమస్త ఉపదేశమును, సమస్త జ్ఞానముల యందు ఐశ్వర్యవంతులైరి. నీ దశ, నీ దిశ మార్చేది దేవాలయం. దేవాలయం విడువక ఎన్ని సంవత్సరాలు ఉందా తల్లి చెప్పండి? ఇప్పుడు 84 సంవత్సరాలు. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ వచనం. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో స్తోత్రం. ఏమని రాసిందంటే అక్కడ, ఆయన దగ్గర ఒక మనవి అడిగిన, ఆ మనవిని నేను కనుగొనడానికి, ఆయన సన్నిధిని నేను నిలబడడానికి, నా జీవిత కాలం అంతా ప్రభుతో సహవాసం చేయడానికి ఆయన మందిరంలో నేను ఉంటాను. ఏదో 50 రోజులు ఉపవాసానికి వచ్చాం, 50 రోజులు అయిపోయినాక వెళ్ళిపోతున్నాం, ఈ వారం వీలైతే మందిరానికి వచ్చాం, ఈ వారం వీలు కాకపోతే మందిరానికి రాము. ఈ తీర్మానాలు కాదంట ఆమె తీర్మానం. ఒక్కసారి అడుగు పెడితే ఇక ఆమె పీరిగే మందిరంలోకి వెళ్ళిపోయిందంట, కానీ ఆమె పోలేదంట. ఎంత గొప్ప ప్రతిష్టత, ఎంత గొప్ప తీర్మానం. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనం చేసే ప్రార్థనలు దేవుడు వింటాడు. నమ్మిన స్తోత్రాలు చెప్పండి. దేవుడు వింటాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మందికి అనుభవం ఉండొచ్చు. దేవుడు ఆ ప్రార్థనలు విని మన దేశాన్ని, మనకి క్షేమాన్ని ఇస్తారు. అయితే ఇక్కడ ఆలోచన చేయాలి. ఒకటి, దేవాలయం విడువక అక్కడే ఉంది. ఉన్న దేవాలయంలో ఏం చేస్తున్నామే? ఉపవాస ప్రార్థనలతో రెయ్యింబగళ్ళు అంట. రెయ్యింబగళ్ళు ఏం చేసిందంటే చెప్పండి. ఇప్పుడు రెండవ మాట, ఉపవాస ప్రార్థన. ఎన్నేళ్ళు? 84 ఏళ్ళ ఉపవాసం. స్తోత్రం. ఎట బతికింది అంటారు? 80 గంటలలో మన పని అయిపోతుంది. ఎప్పుడు 3 అవుతుందిరా, ఎప్పుడు మింగుదురా అనుకుంటా. కొంతమందికి పాతాళం భూలోకం ఒక్క దేరేసి కట్టేసినంత గడబడి అవుతుంటుంది.
కానీ ఆ తల్లి 84 సంవత్సరాలు ఉపవాసం ఉందంట. ఇది అక్షరా సత్యమా లేకపోతే ఆత్మీయ అనుభవం అంటే నేను చెప్పగలను, ఆత్మీయ అనుభవమే. 84 సంవత్సరాలు ఏం చేసిందామె? ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుమా. క్షేమము కోరి దాని కొరకు చేయుడి. దాని క్షేమము. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం చేయాలంట మనము? గట్టిగా చెప్పండి. ఏం చేయాలి మనం? ప్రార్థన చేయాలంట. ఎంతమంది ఈ 50 రోజుల ప్రార్థనలో 10 రోజులు ముగించుకున్నారు? 10 రోజులు నేను ఉపవాసం ఉన్నాను అన్నాను వాడు. 50 రోజులు గాడ్ బ్లెస్ యూ. తక్కిన వాళ్ళు మంచిది. ఉపవాస ప్రార్థనలో మొదటి పాయింట్ చెప్తున్నాను. నువ్వు ఏ దేశంలో ఉంటావో ఆ దేశ క్షేమం ఏంటో తెలుసా? నీ ప్రార్థన. నీ ప్రార్థనని ఆ దేశ క్షేమమే నీకు క్షేమం. భారతదేశం గురించి ఇప్పుడు నువ్వేం చేయాలి భారతీయుడిగా? గట్టి చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ బిడ్డగా నువ్వేం చేయాలి? దేశ రక్షణ, రాష్ట్ర విమోచన రక్షణ గురించి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నాయకుల గురించి, సేవకుల గురించి, సైనికుల గురించి, అన్ని రంగాలలో ఉన్న వాళ్ళ గురించి నువ్వేం చేయాలంట? ఒక విషయం తెలుసా? మనం మంచి బంగ్లా కట్టుకుంటే సుఖంగా బతకం, బండి కొనుక్కుంటే బతకం, బంగారం కొనుక్కుంటే బతకం. ఎందుకు చెప్తున్నా తెలుసా? నువ్వు ఏది కొన్నా, నువ్వు కొన్నా, నువ్వు కొనకపోయినా, నీకున్నా లేకపోయినా, నువ్వు సుఖ సౌఖ్యాలతో బతకాలంటే నీ ఇరుగు పొరుగుళ్ళు నువ్వు ముందు మంచిగా ఉండాలి. ఇరుగు పొరుగుడు చక్కగా లేడనుకో మన పని అయిపోయినట్టే. ఎందుకు? నరదోషము, నరదృష్టి అని ఉంది తెలుసా? యోసేపు మీద పోతీఫరు భార్య కన్నుబడగా అని ఉంటుంది. కన్నుబడగా నరదృష్టి. దాన్ని ఒకవేళ మన భాషలో చెప్పాలంటే నరదృష్టి. నరుని దృష్టి చాలా చెడ్డది. అందుకే దావీదు అన్నాడు, నేను నరుని చేతిలో పడుట కంటే జీవము గల దేవుని చేతిలో పడతాను నేను అంటాడు ఆయన. యెహోవా చేయి మంచిది కానీ ఈ నరుని చేయి మంచిది. ఈ నరుని కన్ను మంచిది, వీని మనస్సు మంచిది. మరి ఇప్పుడు ఏం కావాలా అంటే వారి కన్నులో నుండి మనల్ని కాపాడి మనం తప్పించగలిగింది ఏంటంటే ప్రార్థన. అందుకే తిమోతి గారితో అన్నాడు పౌలు గారు, తిమోతి నువ్వు సుఖంగా, సౌఖ్యంగా, నెమ్మదిగా బతకాలంటే ముందు మనుషులందరి కోసం ప్రార్థన చేయన్నాడు. మనుషుల కోసం, అధికారుల కోసం, రాజుల కోసం ప్రార్థనలు, యాచనలు చేయన్నాడు. నేను చిన్న మాట చెప్తాను. మనుష్యులు అని చెప్పి రాయబడ్డది కదా. మనుష్యులు, ఆడపిల్లలు చెప్పండి అమ్మ. నీకు భర్త కాకముందు ఏమున్నాడు ఆయన? మనిషే. నీ పురుషులు చెప్పండి, స్త్రీ ఏమై ఉన్నది? మనిషే. ఇప్పుడు మీరిద్దరు సుఖంగా, క్షేమంగా, సౌఖ్యంగా, నెమ్మదిగా బతకాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒకరికొరకొకరు ప్రార్థన చేయొద్దు. మన్ను తీసుకొని మీరు వేసుకోవాలి, బదలం చేసుకోవాలి.
తిట్టించుకోవాలా, నిందలేసుకోవాలా, పోయి మెల్లగా చెప్పాలా, నా మొగుడు తాగుబోతాడు, నా మొగుడు తాగుబోతాడు, నా మొగుడు తాగుబోతాడు. వీళ్ళకు కొన్నిసార్లు సేవకురాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు. వచ్చి చెప్పండి అమ్మా అంటే, మా ఆయన తాగుతున్నాడు అయ్యా, తెచ్చి నీవే ఇస్తున్నావమ్మా. బైబిల్ ఏం చెప్పింది? చెప్పండి ఏమని చెప్పింది? నువ్వు సుఖంగా, సౌఖ్యంగా, నెమ్మదిగా బ్రతకాలి, ఉన్నది అనుభవించాలి, ఉన్న దాంట్లో సంతోషించాలంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అవును, నువ్వు ప్రార్థన చేయాలి. భర్త యొక్క క్షేమం గురించి, ప్రభా నాతో నివాసం చేస్తున్నది నా భర్త, ఈయనతో ఎటువంటి అసౌకర్యము కలగకుండా, ఈయనలో ఎటువంటి దురాత్మ దూరి అది నా మీద దాడి చేయకుండా సహాయం చేయతండ్రని ఏం చేయాలి? ప్రభా ఈమెలో దయ్యం జోరి ఇల్లునంతా చింపి సితారు చేయకుండా, ఈమె లోపలికి భూతం రాకుండా సాయం చేయదేవుడా నువ్వేం చేయాలి? లేదు మీరిద్దరు కలిసి పంచాయతీ పెట్టాలి. అవునా? కాదు, ప్రార్థన చేయాలి. సుఖంగా సౌఖ్యంగా బ్రతకాలి అంటే మనం ప్రార్థన చేయాలి. అందుకే తల్లి 84 సంవత్సరాలు ప్రార్థన చేసిందంట. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 గంట కాదంట, 84 రోజులు రెయ్యింపగలు, అంటే పగలు రాత్రి, అంటే పండితే నిద్ర, లేస్తే ప్రార్థన. స్తోత్రం చెప్పండి. పండితే నిద్ర, లేస్తే మరి పని చేసిందా లేదా? పని చేసుకుంటా ఊడ్చేదానికి ప్రార్థనకు సంబంధం ఏంటి? ప్రార్థన కొంతమంది పని తప్పించుకోండి, దొంగలు ఉంటారు. పని తప్పించుకొని దొంగలు ఉంటారు. అక్కడ ఎవరైనా కడుగుతున్నారు, అమ్మో అక్కడ కడుగుతున్నారే తల్లి, పోయి మోకాల్లోకి ఇచ్చిమంటే ఎవరు అడగడని చెప్పి ఎందుకు వంగిరో కూడా తెలియదు. ఒక ఆమె వచ్చేది మాకు మందిరంలో, ఆమె ముందు మంచి ఊడిసేది గుడి. అప్పుడు చిన్న గుడి ఉండే, పెద్ద గుడి అయినాక ఆమె కూర్చోడు శాతం అయితే లేదు, తప్పించుకోవాలా. ఊడుస్తుంటే చూసింది సిలువ కాడ మోకాల్లోకి. నేను పోయి ఆమె గాచారం బాగలేదు ఆ రోజు. నేను ఆమె వంగంగా చూసిన, ఎంత పుల్లేస్తలేదు. నేను అనుకున్నా, ఈమె మోకాల మీద ఉండి ఇంత తిప్పలు పడే బదులు గుడి ఊడిస్తే గుడి శుభ్రం అవుతుంది, ప్రార్థన చేస్తే ప్రార్థన కూడా అవుతుంది కదా అనుకుంటే, ఆ తల్లి కథ చూడండి, మోకాళ్ళు వంగి అక్కడే వంగింది కానీ లేవదు. అయితే నేనుండి, అంటే సేవకులు చాలా హుషారు ఉంటారు, కనిపించోళ్ళ లాగానే ఉంటాం మేము కూడా కదా. నేనేమన్నా తెలుసా, రే ఆ మందిరం అంతా అయిపోయింది కదరా, కార్పెట్లు ఏంటంటే అప్పుడు లేచి మెల్లగా నిలుస్తాను. రే మందిరం అంతా తుడుసుడు అయిపోయింది కదరా, కార్పెట్లు వేసేయండిరా అన్న. అప్పుడు లేచింది. లేచిపోతుంటే నేను అన్నాడు, చీపురు పట్టుకో. కొంతమంది తప్పించుకోవడానికి కూడా ప్రార్థనలు చేస్తుంటారు. కానీ తల్లి ఏం చేసింది చెప్పాలా? ఒకవేళ గుడి ఊడుస్తుంటే ఊడుస్తూ కూడా, కడుగుతో కూడా, అది చాలా గొప్పదండి. చాలా మందికి అర్థం కాదు ప్రార్థన అంటే. ఇప్పుడు ఈయన మోకాల్లోకి ఓ రాజా స్తోత్రం అనుడు కాదు. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది, వర్క్ ఈజ్ ద వర్షిప్ ద లార్డ్ అని. మనము పని చేయడం కూడా ఒక ప్రార్థనతో సమానం. అది ఇక్కడ ఆలోచన చేయండి. ఆమె ప్రార్థన చేస్తుంది రెయ్యింబగళ్ళు. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే పాశ్ముఖంతో ప్రార్థన చేసి అలవాటు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తాడు. గాడ్ బ్లెస్ యూ. పొద్దుకి పండుకునేటప్పుడు ప్రార్థన చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. అన్నం తింటప్పుడు పనుకుంటేవాడు ప్రార్థన చేయాలి. జర అలసిపోయినా
జర్ర ఒరిగి లేచి ప్రార్థన చేసుకుంటానేటోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కళ్ళు తెరిచి చూసేట్లోకి తెల్లారుతుంది. అర్థమైందా? తప్పించుకుంటే ఎట్లా ప్రార్థన చేస్తారు? రెయ్యం పగళ్ళు ఈ తల్లి ఏం చేసిందంట? ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? మన జీవితానికి మార్పునిస్తుంది. ఈరోజు దైవజనుడు ఈ 50 రోజుల కూడిక తీసుకొచ్చినాడు, పెట్టినాడు కాదు. నేను చూస్తాను అప్పుడే 50 రోజుల ప్రార్థనలో కొంచెమైనా నీలో మార్పు రాకపోతే ఈ సంవత్సరం 50 రోజులు ఏమైపోయినట్టే. చూద్దాం ఏం మార్పు ఇస్తాడు దేవుడు. లూకా సువార్త 9వ అధ్యాయం. చదువుమా, నేను వచనం చెప్పినప్పుడు చదువుకున్నాను. అనుగ్రహించి వద్దు వద్దు అక్కడ నుంచి మనం ఇప్పుడు మత్తయి సువార్తలోకి వద్దాం. అది అట్టనే ఉంచండి. మత్తయి సువార్తలోకి రండి, 6వ అధ్యాయంలోకి. 6వ అధ్యాయం 16, 17, 16, 17, 18 ఉండకుడి కాదు, కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయనప్పుడు ఏం చేయాలంట? తల ఏం చేసుకోవాలి? అంటుకోవడం అంటే ఏంటిది? అంటుకోవడం అంటే ఏంటిది? పేగాడుకోవాలంట, స్నానం చేసి నూనె రాసుకోవాలంట ఉపవాసం ఉన్నాడు. నేను ఒకసారి మెథడిస్ట్ సంఘంలో సేవ చేసేటప్పుడు మనకి 40 రోజులు ఉపవాసాలు వస్తాయి. ఆ ఉపవాసాలు వచ్చినప్పుడు నేను ఎందుకో ఒక గల్లీలో నుంచి నడుచుకుంటూ పోతుంటే ఒక అక్కండి ఇట్లా అంటుంది, ఏంటిదక్క ఎట్లంట అని అడిగితే ఇట్లా అంటున్నా. తర్వాత ఆమె అట్లా అన్న తర్వాత నేను నెమ్మదిగా ఆగి ఆ నోట్లో ఉమ్మక్క అన్న. ఉమ్మింది. ఏంటిదక్కంటే ఉపవాసం ఉన్నా సార్, ఉమ్ము కూడా మింగకొచ్చిన నేను అన్న. ఏమన్నది? ఉమ్ము కూడా మింగకొచ్చిన సార్. మంచిది, చాలా సంతోషం. మరి మూతికి ఇట్లా అయిపోయింది ఏంటి అంటే పొద్దుగా సార్ పండ్లు కూడా దూమలేదు సార్. ఏం దోమలేదంట? కొంతమంది అట్లాంటి దీక్షలు చేస్తారు. పండ్లు దోమరు, కళ్ళు దూడవరు, మూసు అట్టనే ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్పిండు? పేయి కడుక్కోవాలా, స్నానం చేసుకోవాలా, శుభ్రంగా నీ ముఖం మీద 1 ఇంచు మందము కూడా నువ్వు ఉపవాసం ఉన్నట్టు తెలిస్తే నీ ఉపవాసం పనికి రాదు. 1 ఇంచ్ మందం. కొంతమంది ఉపవాసం ఉంటే ఎట్టయిపోతుందో తెలుసా? మొత్తం గుత్తి పండబెట్టినట్టు.
అది సరైన ఉపవాసం. నువ్వు ఎట్టుండాలంటే పక్కలోడు 10 పూటలు తిన్నా నువ్వు ఒక్క పూట తినకపోయినా వానికంటే హెచ్చైన బలముతో నువ్వు కనబడాలి. ఎందుకు తెలుసా? అది శారీరక శక్తి, ఇది ఆత్మీయమైన శక్తి. ప్రభు అన్నాడు, రహస్యంగా చూచే నేను నిన్ను జవాబిస్తా. కానీ నా దగ్గరకు వచ్చే విధానం, నీ తల గడుక్కోవాలి, పొయ్యి గడుక్కోవాలా, నూనె రాసుకోవాలా, శుభ్రమైన బట్టలు వేసుకోవాలా. బైబిల్లో రాసి ఉంటుంది, ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖము మారిపోయెను. స్తోత్రం. ఏ చాకలి వాడు ఉతకలేనంత తెల్లగా ఆయన బట్టలు అయిపోయినాయంట. ఆమె ఏం మారిపోయింది? ముఖము మారింది, బట్టలు. మరి మనదేం మారింది? 50 రోజుల ఉపవాసంలో మందిరానికి వచ్చి ప్రార్థనకు వచ్చి ఇప్పుడు వస్తుంటే ఏం మారిందంటారు? ఏమైనా మారిందా? ఏం మారదు. ఇంటికి పోగానే ఇల్లు అట్లనే ఉంటుంది, మన శత్రువు అట్టనే ఉంటాడు, మన మిత్రుడు కూడా అట్టనే ఉంటాడు. బైబిల్ ఏమన్నాడు? ప్రభు, నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా నీ శత్రువుల గురించి నువ్వు ప్రార్థన చెయ్యి. అంటే ప్రార్థనకు రాకముందు నీకు శత్రువు ఉంటే ప్రార్థనకి వెళ్ళిపోగానే వాడు మిత్రుడు అయిపోవను గాక. మరి ఇటువంటి శత్రుత్వంతో ఇంకా ఎన్ని సంవత్సరాలు భక్తి చేస్తావు? ప్రభు అన్నాడు, నేను కాదు, నువ్వు బలిపీఠం యొద్దకు వచ్చినప్పుడు, నువ్వు తీసుకొచ్చిన గొర్రె గాని మేక గాని నాకు ఇయ్యాలంటే, నాకు ఇస్తున్నప్పుడు పలాని అంజయ్య సార్ మీద నీకు ద్వేషం ఉందని నీకు అర్థమైతే, నాకు ఇచ్చే మేక గొర్రె కంటే ఆ గొర్రెనే కాడగట్టి నువ్వు పోయి ముందు అంజయ్య సార్తో, సార్ ప్లీజ్ నీ పట్ల నేను తప్పు చేసిన, పైకి లేవండి ఒకసారి పాస్టర్ గారు, అయ్యా అనుకోకుండా నిన్ను తిట్టినా, నీ పట్ల నాకు ద్వేషం ఉంది, నన్ను క్షమించండి అయ్యా అని ఈయనతో నేను సమాధాన పడితే, నువ్వు బలిచ్చినప్పుడు దేవుడు నీతో సమాధాన పడతాడు. దేవుడు నీతో సమాధాన పడాలంటే ముందు కనబడుతున్న మనిషితో నువ్వేం పడాలి? సమాధాన పడాలి. అది ప్రార్థన నిదర్శనం. బైబిల్లో ఉంది, మా రుణములను మీరు క్షమించిన, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను మరి నీవెట్లా క్షమిస్తే దేవుడు నిన్నట్ట క్షమిస్తాడు. ఇప్పుడు నా మాట అర్థమవుతున్న వాళ్ళు ఒకసారి స్తోత్రాలు చెప్పండి. ప్రార్థన చేస్తే ఏం మారిపోయిందంట? ముఖం మారిపోయింది, బట్టలు మారింది. మరి బతుకు మారకూడదా? ప్రభు అన్నాడు, బలిపీఠం యొద్దకు వస్తున్నప్పుడు నీకు అసమాధానం ఉంటే ముందు పోయి సమాధాన పడు. బలిపీఠం మీద చేసే బలి చాలా గొప్పది. ఆ బలి సమాధాన బలి అయి ఉండును కాక, అది పశ్చాత్తాప బలి అయి ఉండును కాక, అది ఇదిగో ప్రాయశ్చిత్త బలి అయి ఉండును కాక. ప్రార్థన చేయొచ్చు, నేను ప్రార్థన చేయొచ్చు. ఖాళీ చేతులతో వస్తావు, నిండు చేతులతో వెళ్తావు. ఏం లేకుండా వస్తావు, ఏదో ఒకటి పొందుకొని వెళ్తావు. వచ్చిన నీకే కనబడుతుంది కానీ పక్కలోళ్ళకి అర్థం. అందుకే మన జీవిత విధానంలో మనము నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటంటే, సమాధాన పడని ప్రార్థనలు మనము చేయవద్దు, ఫలితము లేని ప్రార్థనలు మనము చేయకూడదు, భక్తిలో స్థిరత్వము లేని జీవితం మనకు ఉండకూడదు. ఇదిగో ఏదో వంతుకు గంతేసేసి పోయేది కాదు. మందిరం పట్టుకొని మరణం వరకు నమ్మకం ఉంటే పరలోకములో నిత్య జీవంలో నీకు కిరీటము నా ప్రభువు అనుగ్రహిస్తాడు. ఎన్నో శోధనలు రావచ్చు. అవును, కుళ్ళుకొనేటోడు ఉన్నాడు అనుకో, వాడు ఎప్పుడన్నా మంచిగా ఉంటాడా? ప్రభు అన్నాడు, పరలోకానికి పాపులందరూ వస్తారు కానీ ఈ పాపాన్ని తెచ్చిన ఈ సాతానుగాడు రాడని చెప్పి. వానికి పరలోకం ఉందా?
ఇప్పుడు వాడు నువ్వు పరలోకం పోవాలనుకుంటున్నా, భూలోకంలో నరకానికి ఉండాలనుకుంటున్నా, వాడు ఎప్పుడైనా నిన్ను లాగాలనే చూస్తాడు. నేనేం చెప్తున్నానంటే మన యొక్క కన్ను దృష్టి ఒకదాని మీద ఉండాలి. ఎవరి మీద? నువ్వు ఎవరిని నమ్మినావో ఆయన మీదనే ఉండాలి. నీ మనస్సంతా ఆయన మీద ఉండాలి. ప్రార్థనలు ఉండాల్సిన ఒక లక్షణం చెప్పాలా? ఓపిక ఉండాలి. ప్రార్థనలో ఏముండాలి? ఆ తల్లికి 84 సంవత్సరాలు పట్టింది ఈ మెస్సయ్యను చూడడానికి, ఒకరోజు కాదు. విమోచన 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 అని ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేయడానికి 84 సంవత్సరాలు పట్టింది. ఆమె జవాబు పొందుకోవడానికి కూడా అన్ని సంవత్సరాలే పట్టింది. మీకు ఒక విషయం చెప్తాను. బైబిల్లో ప్రభు అన్నాడు, మీరు విసుకక నిత్యము ప్రార్థన. అంటే ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? అది వస్తుంది అన్నమాట. అంతే కదా? ఊకేం చేస్తారమ్మా? ఒకవేళ మన ఇంటి పక్కన రక్షణలో ఉన్నారనుకోండి, ఏడి పోతున్నారు అంటే చర్చి పోతు, ఊకే చర్చికి ఏం పోతారు మీరు? ఏమన్నా ప్రార్థన అంటారు, ఎప్పటికీ గుడి గుడి అంటారు. బైబిల్లో ప్రభు ఏమన్నాడు? విసుకక. అందరూ చెప్పండి, ఏంటిది? విసుకక, మనసు పిసుక్కోక. విసుకక నిత్యము ప్రార్థన చేయాలంట. దాంట్లో రెండవ పాయింట్ ఏంటంటే ఓపిక కావాలి. ఊరికే కాదు, వి నీడ్ ద పేషెన్స్. పౌలు టైం అయిపోయింది, పెద్ద మనిషి అయిపోయాడు, చచ్చిపోతుంది. అప్పుడు తిమోతిని పిలిచి పౌలు ఏమంటాడంటే, చూడు కొడుక, నేను నిర్ణయం చేసుకున్న నిరీక్షణలోకి వచ్చిన రోజు నుండి సావుకు దగ్గర అయిందాకా నా పరుగుకి అయిపోతున్నది. ఇదింత ఈ గ్యాప్లో నేను ఆస్తిని సంపాదించలే, పైసలు సంపాదించలే, లేకపోతే నేను ఏం దాచుకోలేను కొడుక నీకు ఇవ్వడానికి. నేను ఏం చేసినా చెప్పమంటావు బిడ్డ? 3 మిషనరీ ప్రయాణాలు చేసిన, సేవకులను తయారు చేసిన, సంఘాలను గడిచిన. ఇదిగో నేను ప్రయాణిస్తుంటే ఓడ బద్దలైపోయింది. నేను వాక్యం చెప్తుంటే ఈపు సున్నమైపోయింది. ఒకటిదాకా 40 దెబ్బలు కొట్టిండు, చంపేయడానికి ప్రయత్నించిండ్రు, జైలు కాలంలో వేసిండ్రు. నన్ను నాకు పెట్టని హింస అంటూ లేదు. చూడు బిడ్డ, నేను ఏం కాపాడుకోలేను, కానీ నేను విశ్వాసం కాపాడుకున్నా. చప్పట్లు కొడతారా? ఏం కాపాడుకున్నా చెప్పాలా? ఉపద్రవములోను, ప్రతి కష్టములోను, నష్టములోను, మరణాంధకరమైన పరిస్థితిలోను, కూర్చుంటే ముళ్ళు గుచ్చుకోపోతుంది, లేస్తే నిద్ర రాకొచ్చింది, ఇన్ని కష్టాలలో నేను ఏమీ సంపాదించలేదు, కానీ నేను ఏ దేవుణ్ణి నమ్మినో ఆ దేవుని మీద నమ్మకం కాపాడుకున్నా. నేను విశ్వాసం కాపాడుకున్నా. ఏం కాపాడుకున్నా? ఈ మాట నువ్వు చెప్పగలవా? నువ్వు కాపాడుకోవాల్సింది లోకంలో ఏమీ లేదు. నీ విశ్వాసం నువ్వు కాపాడుకోవాలి. ఆ విశ్వాసం కాపాడుకోవాలంటే రెండే. ఒకటి, క్రీస్తు గురించి వింటూనే ఉండాలి, క్రీస్తు వైపు చూసి నడుస్తూనే ఉండాలి. క్రీస్తు గురించి వింటూనే ఉండాలి, క్రీస్తును వైపు చూస్తూ నడుస్తూనే ఉండాలి. ఎట్ట నడవాలి? ఓపికతోని. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2. ప్రతి భారమును ఏంటంట సులువుగా చిక్కులబెట్టు, పాపమును విడిచిపెట్టి
విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో అందరు చెప్పండి, ఎట్ట పరిగెత్తాలంట? గట్టిగా చెప్పండి. ఓపికతో పరిగెత్తాలి. ఆ ఓపిక నీకుందా? ఉందా? ఇంకెప్పుడైపోతుందిరా, ఎప్పుడు పోదాం? ఎట్ట పరిగెత్తాలంట? గట్టిగా చెప్పండి. ఓపిక. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. 100 కిలోమీటర్ల రన్నింగ్ ఉందనుకోండి, ఎట్టు ఉరకాలి? జల్ది ఉరకాలి. ఒకవేళ 200 కిలోమీటర్ 2 కిలోమీటర్ల రన్నింగ్ ఉందనుకోండి, ఎట్టు ఉరకాలి? 100 మీటర్లు అంటే ఇంటికి ఆడికి రోడ్ దాకా అనుకోండి, ఎట్టు ఉరకాలి? గట్టి చెప్పాలి. స్పీడ్గా పోవాలి. కానీ 2 కిలోమీటర్లు అయితే స్పీడ్గా పోతే చెప్పండి, స్పీడ్గా పోతే కడముడతావా? చెప్పండి అమ్మా, అయ్యా చెప్పండి. కడముడతావా? అస్సలు ముట్టలేవు కదా. నువ్వు ఆ 2 కిలోమీటర్లు ఉరకాలంటే నువ్వు అడుగేస్తున్నప్పటి నుండే నెమ్మదిగా ఆచి తూచి ఆలోచించి అడుగులేస్తూ పోవాలి. మరి ఇప్పుడు ఈ విశ్వాసం అనేది ఒకరోజు భక్తిగా, ఒకరోజు అవిశ్వాసంగా, ఒకరోజు విశ్వాసిగా, ఒకరోజు అవిశ్వాసిగా, ఒకరోజు విశ్వాసిగా, ఒకరోజు అవిశ్వాసిగా, ఒకరోజు రక్షణగా, ఒకరోజు రక్షణ లేనిగా బ్రతికే బతుకు కాదు ఇది. అంతము వరకు ప్రభు రాకడ కావచ్చు, లేదా నీ పోకడ కావచ్చు, అక్కడ వరకు నువ్వు ఓపికతో పరిగెత్తాల్సిన పరుగిది. ఏదో ఇది ఒక్కరోజుకి అయిపోదు, మళ్ళీ 25 వస్తుంది, 25లో మళ్ళీ 40 రోజులు వస్తాయి, మళ్ళీ 6 రోజులు వస్తుంది, ఈరోజు మీటింగ్ అయిపోగానే మళ్ళీ మీటింగ్ వస్తుంది. ఇది ఏది ఏమైనా నువ్వు ఓపికతో పరిగెత్తగలిగితే నీవు ఏదైతే చూస్తున్నావో దానిని చేరుకోగలవు, దానిని నువ్వు చేరుకోగలవు. ఈ రోజుల్లో విశ్వాసులు అది మనం కనుగొనలేకపోతున్నాం. గట్టిగా చెప్పినా కష్టమే. గట్టిగా చెప్తే, గట్టిగా అయ్యగారు చెప్పారు అనుకోండి, అంతే కష్టం. మెల్లగా చెప్పిన అదే కష్టం, గట్టిగా చెప్పిన, రక్షణ సువార్త చెప్పిన అదే కష్టం. ఈరోజు విశ్వాసులకు ఏం కావాలంటే, ఏం లేకున్నా కూడా నిన్ను దేవుడు దీవిస్తాడు రా అంటే చాలు. పుండు బిండకుండా మందు పెట్టాలంటూ ఉన్నారు, కానీ బైబిల్ చెప్పింది పుండు బిండి మందు పెడితే తొందరగా తక్కువైపోతుందని. పాప క్షమాపణ లేనిది, పశ్చాత్తాపము లేనిది, ప్రాయశ్చిత్తము కలిగనిది, తండ్రి యొద్దకు రానిది నీ జీవితంలో శుద్ధీకరణ అనేది జరగడానికి వీలు లేదు. అందుకే ఆ తల్లి నేను ఏమని చెప్పింది? ఉపవాసాలతో 1000 పగళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నట్ట. సోదరుడా, 1000 పగళ్ళు ప్రభు సన్నిధిలో ఉంది. పౌలు గారు చెప్తున్నారు, నేను విశ్వాసం కాపాడుకున్నా. ఈ రోజుల్లో యూట్యూబ్లలో ఏది పడితే అది వస్తుంది. నువ్వు అది చూస్తే కరెక్టేనేమో, నీ బలహీనమైన విశ్వాసానికి అది బలము చేకూర్చి విశ్వాసం నుండి పడిపోయే అవకాశాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నువ్వేం కాపాడుకోవాలి? విశ్వాసం కాపాడుకోవాలంటే వినికిడిలో జాగ్రత్తగా ఉండుగాక. వినికిడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు యేసు గురించి కానప్పుడైతే యేసు ప్రభు బొమ్మ పెట్టినా అది యేసు ప్రభు గురించి చెప్పేది కాకపోతే మనం వినకుందుము గాక. నీ విశ్వాసం కాపాడుకునేది కావాలి కదా నీకు. పౌలు గారు అన్నారు, ఏ సముద్రాలు దాటేసిన ఇలాంటి అనట్లేదు ఆయన, నేను విశ్వాసం కాపాడుకున్నా అంటే అర్థమేంటిది? విశ్వాసం పోయే అవకాశాలు వచ్చినాయి.
ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ దెబ్బలు, ఈ శ్రమలు, ఈ ఉపద్రవాలన్నింటిని బట్టి నేను ప్రభువును వదులుకోవాల్సిన పరిస్థితి నాకు వచ్చే పరిస్థితి వచ్చినా నేను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. దేవునికి దూరం చేసే ఒక 7 ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం చూడండి. రోమా 8:35. క్రీస్తు ప్రేమ నుండి వాడెవడు? ఒక నిమిషం. ఏంటిది? శ్రమ. కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తాం, దేవునిలో శ్రమలు వస్తే లోకంలోకి వెళ్ళిపోతాం. ఒక మంచి విశ్వాసం ఉండే ఆయన ఒక 30 ఏళ్ళు సారా తాగిండట. వాక్యం విని రక్షణలోకి వచ్చాడు. రక్షణలోకి వచ్చిన ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళా తాగాడు. నేను అన్నాను, ఇదేంటి బ్రదర్, ఈ రక్షణ ఎటువంటిది, ఇది ఏ మార్కెట్లో నుంచి తెచ్చుకున్నావు అని అడిగాను. వినాలి అన్నా, నీకేం చెప్పమంటావు అన్నా, నాకు శ్రమలే చెప్పాలి, శ్రమలు. ఏమైంది? ఇంటికి పోతే ఇంట పోరు, బయటికి వస్తే అప్పులలో పోరు, జీవితం అంతా పోరు. అందుకే ఇప్పుడు నేను తాగడానికి. అరే ఎంత అద్భుతమైన మాట బ్రదర్. అంటే తాగితే ఇప్పుడు శ్రమలు పోతాయా? అక్కడ రాసిన చూడండి పౌలు గారు, శ్రమలైనను, బాధలైనను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, ఎడబాపున. స్తోత్రం చెప్పండి. ఇవన్నిటి ద్వారా నువ్వు వెనకకు తిరగడానికి వీలు. అందుకే ఒక దైవజనుడు అన్నాడు కదా, శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలే శ్రమలోనే, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం, విత్తనం విరగకపోతే పరీక్షుడా, కష్టాలు లేకపోతే విత్తనం విరగకపోతే పరీక్షుడా, లేకపోతే తిరిగనే వచ్చునా. అతిశయం శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే రాశలు. అతిశయం శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే రాశలు. యేసుకే మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ ఆలోచన చేయండి. కొంతమంది విశ్వాస జీవితంలో కష్టాలు రాగానే, నష్టాలు రాగానే, ఏదో జరగంగానే ఏమైపోతారు? యథార్థం చెప్పాలి, విశ్వాసంలో బలహీనమైన పడతారు, లేకపోతే విశ్వాసాన్ని వదిలిన పెడతారు. మీకు ఒక విషయం చెప్పాలి, పరిచర్య ప్రారంభించినప్పుడు చాలా ఆనందంగా ప్రారంభించాం. జస్ట్ అట్లా పరిచర్య ఇట్లా డెవలప్ అవుతుంది అన్నట్లుగా 3 ఏళ్ళకే, 3 కూడా కాదు 2 ఏళ్ళకే ఒక ఆయన వచ్చి ఈ స్థలం నాదని కేసేసిండు. ఈ స్థలం నాదని కేసేస్తే 8 సంవత్సరాలు పట్టింది నాకు ఆ కేసు ఫైట్ చేయడానికి. 8 సంవత్సరాలు. అటు ముందు నొయ్య గొయ్య తెలియదు. అప్పుడు నేను అన్నాను, ఇది చర్చి బ్రదర్, ఊకే ఫైట్ ఎందుకు చేస్తున్నారు? 2 కోట్లు ఇవ్వండి, మేము కేసు విరమించుకుంటామన్నారు. వారి లాయర్ గారు అదే మాట అన్నారు. అప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది. ఒక రాత్రి బలంగా ప్రార్థన చేసినాం.
నాకు పోరాడే శక్తిని ఇక. వీళ్ళు వినేటట్టు లేరు. ఇక్కడ ఓడిపోతే నువ్వు ఓడిపోతావు. ఒక నరుడిగా నువ్వు నరుని చేతిలో దేవుడిగా ఓడిపోవడానికి వీలు లేదు. ఆ రాత్రి బలంగా ప్రార్థన చేసిన. ఉదయం లేచి నేను జైరాబాద్ పోతుంటే ఎవరైతే కేసు వేసినాడో ఆ వ్యక్తి నాకు కనబడ్డాడు. ఆయన నాపి నేనే స్వయంగా అట్లా మాట్లాడకూడదంట. కేసులు ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడకూడదంట, లాయర్లతోనే నాకు తెలియదు అవన్నీగా. స్ట్రైట్ ఫార్వర్డ్ నిలబడి ఒక మాట చెప్పిన, చూడు బ్రదర్, ఇది దేవుని పని, ఇది దేవుని స్థలం, దేవుని మందిరం, నా సొంత కోసం నేను కట్టలే. నీవు ఒకవేళ దీన్ని వదిలిపెడితే ఆ తక్కిన స్థలం అంతా నీకు వస్తుంది. లేదు నువ్వు దీన్ని పట్టుకొని కూర్చుంటే నీ ఇష్టం చూడని చెప్పిన. ఆయన ఏమన్నాడు తెలుసా? సార్ నీకు ఇడిచిపెడితే మజ ఎట్టుకుంటుంది సార్ అన్నాడు. అప్పుడు నేనేమన్నా తెలుసా? గోకుంటూ నువ్వు గోకేదాకా బాగుంటుంది ఆయన. గోకిన తర్వాత తర్వాత గోకేటప్పుడు ఇప్పుడు మనకి కాలు గోకేటప్పుడు ఎంత హాయిగా ఉంటుంది, కానీ తర్వాత చూస్తే ఏమొస్తుందమ్మా, నెత్తురు వస్తుంది రాదా? అదే కఠిన పరిస్థితికి వెళ్తావు బ్రదర్ అన్నాను నేను ఓపెన్గా. ఆయనకు అర్థం కాక ఆయన నుండి నాతో పెట్టుకున్న ఆ పెట్టుబడికి ఏమైందో నేను మీకు చెప్పాలి. ఏం జరిగిందో అది చెప్తున్నాను, మీరు వినండి. ఆ మాట ఆయన నాతో చెప్పిన తర్వాత అయిపోయిన తర్వాత ఇక నేను ఫాస్ట్ వేగం స్టార్ట్ చేసిన. ప్రార్థన సంఘమంతా ఉపవాస ప్రార్థన. నేనేమో పని చేయడం, వాళ్ళు ప్రార్థన చేయడం, నేనేం పని చేయడం, వాళ్ళు ప్రార్థన చేయడం, నేనేం పని చేయడం, వాళ్ళు ప్రార్థన చేయడం. పని చేస్తూ ప్రార్థిస్తూ ఏం జరిగింది చెప్తున్నాను వినండి. 8వ సంవత్సరంలో జడ్జిమెంట్ దగ్గరకు వచ్చింది. జడ్జిమెంట్లో ఏం జరిగింది చెప్పమంటారా? ఏ ఒక్క తిరుగుబాటు లేకుండా యేసుక్రీస్తు గెలిచాడు. ప్రార్థన గెలిచింది, వాక్యం గెలిచింది, తీర్మానం గెలిచింది. ఎప్పుడు కూడా సందేహింపక దేవుని వైపు చూస్తే గెలుపు ఖచ్చితంగా మన పక్షంలో నిలబడుతుంది. ఈ విషయం చాలా సందర్భాలలో మన జీవితానికి అర్థం కాదు. కొన్నిసార్లు బలహీనమైపోతుంటాం. పందెపు రంగములో ఓపిక ఉండదు, విశ్వాస జీవితంలో ఓపిక ఉండదు, ప్రార్థన జీవితంలో ఓపిక ఉండదు, ప్రభు దగ్గర కనిపెట్టే ఆ నిరీక్షణ ఉండదు. అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఏదాన్ని నమ్ముతున్నావో అది అదృశ్యమై ఉన్నది, ఒకరోజు కళ్ళతో చూస్తావు, అదే నిరీక్షణ. ఆమేన్. అందరం అదే కన్నులతో చూస్తాం. ఏ నిరీక్షణ కలిగి ఉన్నామో అది కనులారా చూస్తామని ప్రభు సెలవిస్తున్నారు. ప్రార్థన అంత సులువైంది కాదు. ఓటమి సమయములో కూడా నీకు జయమునియగలిగింది ప్రార్థన. శత్రువును సైతం మిత్రునిగా మార్చగలిగింది ప్రార్థన. కఠినుని సైతం మృదువైన వాడిగా మార్చగలిగింది ప్రార్థన. ప్రార్థన అంటే మామూలు కాదండి. ఆలోచన కంటే ప్రార్థన గొప్పది, ఆహారము కంటే ప్రార్థన గొప్పది, జ్ఞానము కంటే ప్రార్థన గొప్పది. పరలోకపు తండ్రితో నువ్వు మాట్లాడగలిగితే సృష్టికర్త అయిన దేవుడు సమస్తమును మార్చగలడు. సమస్తమును సరిచేసి తీయగలడు, సరిచేసి తీర్చగలడు ఆయన. నీ జీవితంలో ఆ శక్తి ఉండగలిగితే మంచిది. 84 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేయుచు రెయ్యంబగలు సేవ చేస్తుందంట ఆ తల్లి. 84 సంవత్సరాలు.
మన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ఆర్భాటములతో కాదు, ఒక రహస్యమైన గదిలోకి నువ్వు వెళ్తున్నప్పుడు నీ బ్రతుకు మార్పుగా మార్చగలడు దేవుడు. దేవునితో సహవాసం. మనం బైబిల్ చదివితే నిర్గమకాండంలో రెఫరెన్స్ తీయనవసరం లేదు, నేను చెప్తున్నాను వినండి. మోషే దేవుడితో సహవాసం చేసిన తర్వాతనంట ఆయన ముఖం ఏమైపోయింది? మారిపోయిందంట. సహవాసములో చూడు మార్పు ఎంత గొప్పదో. లోకములో కనుగొనది నీలో లోకము కనుగొనగలగాలి, అదే మార్పు. లోకములో దొరకనిది నీలో లోకానికి దొరకాలి. బాగా వినండి, కొన్ని షాపులలో కొన్ని సామాన్లు దొరకవు కదా, అయితే లోకములో ఎప్పుడు ఎక్కడ వెతికినా దొరకనిది ఒక ప్రత్యేకమైన షాపుగా దేవుడు నిన్ను పెట్టాడు. ఆమేన్. నీకు ఒక ఉదాహరణగా, నీకు ఒక సమాధాన షాప్గా పెట్టాడు. ఆ లోకులందరూ నిన్ను చూసి ఏమనుకుంటారు తెలుసా? మాతో మేడలు ఉన్నాయి, మాతో మిద్దెలు ఉన్నాయి, మా తన్నున్నాయి, వీళ్ళతో ఏమి లేనిది వీళ్ళకు మాకు ఎంత వ్యత్యాసం. లోక సంబంధంగా మా బతుకు చాలా పెద్దగా ఉంది, ఆత్మీయంగా వీళ్ళు చాలా పొడుగుగా ఉన్నారే అనుకుంటారంట. లోకానికి అర్థము కాని భాష, లోకమునకు కనబడని ఆ మహిమను కనపరచుటకే క్రీస్తు యేసు తన ఆశ్చర్యమైన వెలుగులోకి నిన్ను నన్ను పిలుచుకున్నాడు. ఆయన గుణమును ప్రచురము చేయడానికి. ఆమె మరి ఇప్పుడు లోకానికి నువ్వు కనబడాలి కదా. నీలో ఎవరు కనబడాలి? దేహము నీది, గుణము ఆయనది యుగును గాక. ఆయన కనబడాలి. నువ్వే మతమైనా, ఏ కులమో, ఏ జాతో కాదు. ఒకవేళ నువ్వు కులం కనబడితే కులమే కనబడుతుంది, నీలో గుణం కనబడితే దేవుడే కనబడును గాక. అందుకే బైబిల్లో రాస్తుంది. బైబిల్ ఏమని రాస్తుంది తెలుసా? ఆశ్చర్యమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తం చీకటిలో ఉన్న మిమ్మల్ని పిలుచుకున్నాడు ఆయన. అరే, మొన్నటి దాకా వీడు తాగుబోతాడు, మాతో కూర్చొని తాగిండు, మాతో కలిసి తిరిగిండు, మాతో కలిసి ఉన్నాడు. ఈరోజు ఏమైందరా వీడి జీవితానికంటే? ఆ మారిన జీవితముని వారు చూచి మారుదురు కాక. వారికి ఒక మార్పుగా నీవు ఉండాలి, వారికి ఒక సూచనగా నీవు ఉండాలి. వారికి ఇదిగో అన్య జనులకి నేను ఒక వెలుగుగా దేవుడు ఉంచబోతున్నాడు. అది నీకు అర్థమవుతుందా? దానియేలు 12:2 ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చూడండి ఒకసారి. దానియేలు 12:2. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వలె. స్తోత్రం చెప్పండి. ఎట్లా ప్రకాశిస్తారంట? నక్షత్రముల వలె. చెప్పండి చెప్పండి చెప్పండి. త్రోవ చెప్పండి. అనేకులను త్రిపుటకు వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. నీవెవరో తెలుసా? నిరంతరము ప్రకాశించే క్రీస్తు జ్యోతివి. ఈ లోకం మధ్యలో
ఈ జీవవాక్యమును చేతబట్టుకొని నవీన స్వభావము ధరించి జీవవాక్యమును చేతబట్టుకొని ఈ లోకమునకు వెలుగుగా నువ్వు కనబడాలంట. నిరంతరము ప్రకాశించే ఎవరు నువ్వు? అర్థమవుతుందా నీకు? నక్షత్రం. ఒక విషయం గమనించు. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు గాంధీ గారి సమాధిని దర్శించాను. అక్కడ దీపం వెలుగుతూనే ఉంటుందండి. అందుకంటే ఇంకొంచెం వేరుగా చెప్తా. నేను ఒకసారి శబరి వెళ్ళాను. ప్రభు నాకు గద్దె స్థలాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమన్నారు. 9 గద్దె స్థలాలు ప్రార్థన నూనె తీసుకొని రహస్యంగా వెళ్ళి వాటి పీఠాల దగ్గర ప్రార్థన నూనెసి ప్రార్థన చేసిన భారతదేశం అంతా తిరిగి. అప్పుడు అక్కడ పోవాల్సి వస్తే అక్కడ భక్తుడు ఏమన్నాడంటే, ఇప్పుడు ఉండదండి ఆ జ్యోతి, మకర సంక్రాంతి అప్పుడు వస్తుందండి, అప్పుడే వెలుగుతుందండి అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు నాతో, ఒరేయ్ అది సంవత్సరానికి ఒకసారి వెలిగేదిరా, నువ్వు ప్రతిరోజు వెలిగేటోని, ఆ వెలుగు గురించి నీకెందుకు? పొయ్యి నూనె చెయ్యి ప్రార్థన. ఆమె చెప్పాలి, ఏమన్నాడు? పొయ్యి నూనె చెయ్యి పెట్టు బొడ్డమ్మ. మన ఊర్లలో బొడ్డమ్మలు ఉండేవి తెలుసా మీకు? ఇప్పుడు లేవు అవి. ఊరు గౌనీల దగ్గర బొడ్డమ్మలు అంటే రాయి పెట్టి నూనె పోస్తాడు. అది ఎవరి కాలం తెలుసా? యాకోబు గారి కాలం. ఆయన నూనె రాయి పెట్ట నూనె పోయా. ఎందుకు పెట్టారో తెలియదు, ఎందుకు పోస్తారో కూడా తెలియదు. కానీ ఇప్పుడు మేమెందుకు పోస్తాం తెలుసా? మేము ప్రతినిత్యం వెలుగుతూనే ఉన్నందుకు. మా నూనె ఏంటో తెలుసా? దేవుని యొక్క, చెప్పాలా, మన శక్తి ఏంటి, మన బలం ఏంటి, మన వెలుగేంటి. మరి ఇప్పుడు నక్షత్రం వెలగకపోతే లోకం అయోమయంలోకి వెళ్ళిపోతుంది. అవునా కాదా? అవునా కాదా? నక్షత్రం వెలగకపోతే లోకం ఏమవుతుంది? చెప్పాలా? రాత్రికి కరెంటు పోతే అరే సెల్ ఫోన్ ఎవడున్నదా అంటారా లేదా? ఒకవేళ సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, రాత్రి కరెంట్ లేదనుకోండి, ఎట్టుంటుంది మన పరిస్థితి? మన చేతులు మన పేయ కొట్టుకోవడం. అంటే ఏమవుతుంది? మీకు ఒక విషయం చెప్పనా? నక్షత్రం వెలగకపోతే కష్టం ఏంటో చెప్తా వినండి. నీవెవరు? నక్షత్రం. నక్షత్రం వెలగకపోతే కష్టం చెప్తాను వినండి. మీకు తెలిసిన మంచి అద్భుతమైన వాక్యం ఇది. ఎవరయ్యా మీరు? అయ్యా మేము తూర్పు దేశపు జ్ఞానులం. ఎందుకు వచ్చారు? ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి. వినండి, ఆయన నక్షత్రమును చూచి ఆయనను చెప్పండి. మరి ఏమైపోయింది? మీ పట్టణంకు రాగానే నక్షత్రం మాయమైపోయిందయ్యా. ఈ పట్టణంకు రాగానే నక్షత్రం ఏమైంది? చెప్పండి. మాయమైపోయింది. మేము అయోమయంలో పడ్డాం. ఆ నక్షత్రం యొక్క సూచన, శుభ సూచకం ఏంటంటే ఒక రాజు పుడతాడని. ఈ ఊరికి రాగానే ఏం కనబడలేదు? చెప్పండి. నక్షత్రం ఏదైతే చూస్తే మేము వచ్చాం, వీడికి రాగానే అది ఏమైపోయింది? కనబడలేదు. అందుకే ఇక రాజు నువ్వే కదా, మీ ఇంట్లో పుట్టినారేమో అనుకుని వచ్చినామయ్యా అంటనా? మా ఇంట్లో అయితే డెలివరీకి ఎవరు లేరురా బాబు, రాణి ఆల్రెడీ కన్నది, నా కొడుకు యువరాజు గారికి సిద్ధంగా ఉన్నాడు, నా కొడుకుకు మించిన ఇంకోటి ఎవడరా పుట్టేటోడు అనుకుంటున్నాడట ఈ రోజు. సరే, మీరు ఆ నక్షత్రాన్ని చూశారు కదా, ఇప్పుడు మీరు వెళ్ళి ఆయనను పూజించి వచ్చి నాకు చెప్పండి అన్నాడు. వినండి, ఇప్పుడు ఆ నక్షత్రం రాజు ఇంట్లోకి పోయేటప్పుడేమో కనబడలే.
రాజు ఇంట్లోకి వెళ్ళి బయటికి రాగానే మళ్ళీ కనబడింది. వినాలి వినాలి వినాలి. రాజు ఇంట్లోకి పోవడానికేమో కనబడలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, కనబడినంత సేపట్లో ఏమేమి జరిగిపోయింది? అల్లకోలం అయిపోయింది, నష్టం జరిగిపోయింది, జరగాల్సింది జరిగింది, అయోమయం అయిపోయింది, బేచైన్ అయిపోయారు. ఒరి ఎక్కడెక్కడ ఏడున్నాడు, ఆ ఇంట్లోకి పోతే ఆడలేడు, ఈ ఇంట్లోకి పోతే ఆ మార్కెట్లోకి పోతే ఆడలేడు, ఈడిపోతాడు. మళ్ళీ ఇప్పుడు ఆయనని చూడాలంటే ఇప్పుడు ఎవరు కావాలి? నక్షత్రమే. ఏ నక్షత్రం అయితే తోలుకొచ్చిందో ఆ నక్షత్రమే కావాలి. బయటికి రాగానే మళ్ళీ నక్షత్రం, అమ్మయ్యా ఇదే నక్షత్రం మనకు కనబడ్డది. అది ముందు వెళ్ళుచుండగా దాని వెనుక వెనుక వెళ్ళిరి అని ఉంటుంది బైబిల్లో. అది వెళ్ళి ఆ ఇంటి మీద నిలువగా జ్ఞానులు ఆ ఇంటిలోకి వెళ్ళి తల్లి అయిన మరియను, యోసేపును, బాలుడైన యేసును చూచి అత్యానంద భరితులైరి. సపోర్ట్ కొట్టండి ఒకసారి. నక్షత్రపు విలువ ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఆ బాలుడైన యేసును చూపించి అయోమయములున్న వారిని ఆనందభరితులు చేయడానికి ఆ నక్షత్రాన్ని ప్రభు ఆ రోజు ఎట్ట ఎన్నుకున్నాడో, ఈ రోజు నశిస్తున్న ఈ లోకానికి వెలిగించడానికి నిన్నొక నక్షత్రాన్ని దేవుడు ఎన్నుకుంటున్నాడు. యు ఆర్ ద స్టార్. నువ్వు మెగా స్టార్, సూపర్ స్టార్ కాదు. ఆ స్టార్ల కంటే ఎంతో స్టార్. ఎందుకో తెలుసా? వాళ్ళు యాక్టింగ్ చేస్తారు, నువ్వు రియల్ లైఫ్ లో ముందుకు సాగుతావు. వాళ్ళు యాక్టర్స్, వీఆర్ నాట్ యాక్టర్స్. ఆ నక్షత్రమును చూసి ఆనందం అయిపోయిందంట. మరి యేసేలో కడగబడిన నీవు ఎందరిని నడిపిస్తున్నావు దేవుడి దగ్గరికి? ఈ సంవత్సరం నేను ఒక మాట అడుగుతున్నాను. నువ్వు రక్షించబడక 4 ఏళ్ళు అయింది అనుకో. 4 ఏళ్ళల్లో మనిషికి ఒక్కరిని పట్టుకొచ్చిన 4 రావాలా? ఉన్నారా? ఎంతమంది తెచ్చినావు? 3. ఎన్నేళ్ళలో? 3 సంవత్సరాలు. గాడ్ బ్లెస్ యూ. తక్కిన సాక్ష్యం అంటే వెలుగుతున్నారా? మీరు మాయమైపోతారంటే లోకం అయోమయములోకి వెళ్ళిపోతుంది. మీ వెలుగు ప్రకాశించడం ఆగిపోతే సమాజం ఇంకా సమాజంలోనే ఉంటుంది. సమాజంలో నుండి వేరు చేయబడిన సంఘముగా క్రీస్తు యేసు సంఘముగా కట్టబడాలి. అది ఎబ్రోనా, పెంతకోస్తా ఏదో కాదు. చివరికి అందరము ఆ న్యాయ పీఠం ఎదుట నిలబడాలి. ఈ లోకంలో పేర్లు పిలుచుకోవడానికి కావాలి. ఒకసారి భక్త సింగ్ గారికి ఢిల్లీలో ఒక ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అన్నాడంట, ఏంటి మీరు యేసయ్యను నమ్ముకున్నారు, మీ దాంట్లోనే చాలా భేదాలు ఉన్నాయి, చాలా డినామినేషన్లు ఉన్నాయి అన్నాడంట. అప్పుడు భక్త సింగ్ గారు ఉండి ఇంగ్లీష్లో ఆయనకు ఒక మాట అన్నాడు. డిడ్ యు నో ద పార్క్ అన్నాడంట. నీకు పార్క్ తెలుసా? ఎప్పుడైనా పార్కులోకి వెళ్ళావా? వెళ్ళినా. అంటే పార్కులో ఎన్నో రకాలైన పువ్వులు ఉంటాయి. ఆ పువ్వులన్నీ ఆ పార్క్ అందం కోసమే. రకరకాల పువ్వులు ఉంటాయి. ఒక దగ్గర గులాబీ పువ్వు ఉంటే, ఇంకో దగ్గర చామంతి పువ్వు ఉంటే, ఇంకో దగ్గర మల్లె పువ్వు ఉంటుంది, ఇంకో దగ్గర కనకాంబరాలు ఉంటాయి. గులాబీ పువ్వులు అనేవి 14 రకాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి ఆ పార్క్కి ఏమైనాయి? అందమే. ఇవి కూడా అంతే. ఈ అందమైన లోకంలో, మంచి భౌగోళికమైన ఈ లోకంలో అందమైన పూల లాంటి సంఘాలన్నీ అన్నాడంట ఆయన. అప్పుడు ఆ రిపోర్టర్ అదొక్క దెబ్బకి మార్పులిసిపోతుంది. ఆమె ఎందుకు చెప్తున్నానంటే, నీవు ఏదో కాదు, మనమంతా ఒక తండ్రి పిల్లలం. తండ్రి ఒక్కడే, రక్షణ ఒకటే, పరలోకం ఒకటే, బాప్తిసం ఒకటే, సావాసం కూడా ఒకటే. ఇది కాదు మనం చేయాల్సింది, ఇక్కడ కాదు కొట్టుకు రావాల్సింది. నువ్వు ప్రకాశించాలి.
అందుకే బైబిల్లో ప్రభు అంటాడు, లెమ్ము తేజరిల్లుము, నీ మీద యెహోవా మహిమ ఉదయించుచున్నది. నువ్వు తేజరిల్లాలి, నువ్వు ప్రకాశించాలి. ఏ మాంత్రికుల చెరలో పడి మంత్ర కట్లకు బలి అయిపోయినావో, ఆ మంత్ర కట్ల నుండి దేవుడిని తీసుకొచ్చి ఆ అద్భుతంగా రక్షిస్తే, ఇప్పుడు చూడు, మాంత్రికుల రక్షణకై నీ వెలుగుదువు గాక. నా పరిచర్యలు ఇప్పటిదాకా 14 మంది మారింది. వాళ్ళ పుస్తకాలు కూడా తెచ్చిచ్చారు నాకు. మొదటిసారి చెప్తున్నాను మీకు, మొదటిసారి చెప్తున్నాను. 14 మంది మారారు. కానీ ఇంకొక దుఃఖము కూడా చెప్పాలా, 12 మంది చచ్చిపోయింది. చాలా బాధ అనిపించింది నాకు. చావకూడదు, వాళ్ళు మారాలా, ఆత్మ పోవద్దు, అది నా బాధ్యత. ఎందుకు వాళ్ళు చావాల్సి వచ్చింది తెలుసా? వార్నింగ్, మారుతావా మారు, మారకపోతే డెడ్ లైన్ ఆమెకి ఇచ్చినావు, దాని తర్వాత 2వ దినమే నీకని చెప్పిన. నాకు అవన్నీ ఎట్లయిపోయినాయి అంటే నీళ్ళు తాగినట్టు అయిపోయినాయి. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ అంతా ఏమైపోయింది చెప్పమంటారా? ఒక ఆమెకు ముద్దతు పెట్టారు. ప్రార్థన చేస్తుంటే నాకు దేవుడు బయలుపరుస్తున్నారు, ఒక కట్టు ఉంది అని. నేను అన్నాను, ఆమె మీద మాట్లాడుతున్న మాంత్రికుడు, చూడరా నువ్వు ఈ అమాసకి ఈ విధంగా పెట్టినావు, నాకు అర్థమవుతుంది, అంతకంటే ముందు నువ్వు నశించొద్దు, నువ్వు మారాలి అన్నాను. అన్నావు, ఆమె సావకు ముందు నువ్వు చస్తావు రా, ఆమె సావదు నువ్వు చస్తావు, నీ సావే ఆమె బతుకు అన్నాను. మీరు నమ్మండి, ఆ రాత్రి డిస్కషన్ అయిపోయింది. జస్ట్ 4 రోజులు డేటు దినముతో సహా రివీల్ చేసేసాడు ప్రభు. ఆ మాట చెప్పాను, వినలేడు. రాత్రంతా మంత్రాల కోసం కూర్చున్నాడు. ఉదయం లేచినాడు, 4:30కి హోటల్ దగ్గర పోయాడు, 5 గంటలకి హోటల్ కాడనే ముఖం కడుక్కున్నాడు, కూర్చున్నాడు. వినండి, చాయ్ ఆర్డర్ చేసుకున్నాడు, చాయ్ పట్టుకున్నాడు, ఒక సిప్పు తాగిండు, చచ్చిపోయాడు. హీ డైడ్. చచ్చిపోయాడు. నువ్వు వెలిగితే చీకటిలో ఉన్న చీడ పురుగులన్నీ వెలుగు దగ్గరికి వచ్చును కాక. నువ్వు వెలిగితే నీ వెలుగు దగ్గర చీడ పురుగులన్నీ వస్తాయా రావా? వస్తాయి. అందుకే ప్రభు అన్నాడు, దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు నిన్ను వెలిగించడానికి వచ్చింది. ఆ వెలుగులో నీవు ఉన్నావు, ఇతరులకు నువ్వు వెలిగించుదువు గాక. ఈ ఉపవాస ప్రార్థనలో ఈ సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటంటే, ఒకవేళ దేవుని చిత్తం నాకైనా మరెవరి సేవకుడు వచ్చి ఎంతమంది మీరు ప్రభు దగ్గరికి నడిపించగలిగినారంటే అన్ని చేతులు ఎత్తబడును గాక. ఏమవుతుందండి? అవును, ఎత్తబడాలి. ఎత్తబడే గుంపులో మనం ఉండాలి, ఎత్తబడే అనుభవంలో మనం ఉండాలి, ఎత్తబడే ఆ యొక్క మహిమలో మనం ఉండాలి. చూడ, నక్షత్రం కనబడ్డప్పుడు వారు ఆనందభరితులైపోయారు, అత్యానందభరితులైపోయారు. కనిపెట్టి ప్రార్థన వేరు, విజ్ఞాపన ప్రార్థన వేరు, కనిపెట్టే ప్రార్థన వేరు. మీరు నమ్ముతారా? ఒక్క వ్యక్తికి నేను టార్గెట్ చేస్తే ఆ వ్యక్తికి రీచ్ అయ్యేదాకా వదిలిపెట్టను, ఎవరైనా సరే. దేవుడు ఈ సంవత్సరం, గత సంవత్సరంలో భూటాన్ దేశం వెళ్ళమన్నారు నాకు. అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. టికెట్కి పైసలు లేవు, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసంలో నేను వెళ్ళమన్నాడు ఆయన. నేను అన్నాను, నువ్వు పంపిస్తే వెళ్తానన్నాను. వెళ్ళాను. ఎటు వెళ్ళాను తెలుసా? ఆ రాత్రికి ప్రార్థన చేసినాక ఉదయం నాకు ఒక మెసేజ్ వచ్చింది. అంకుల్, మీకు ఏదైనా అవసరం ఉందా అని నాకు మెసేజ్ వచ్చింది. అప్పుడు ఆయనతో చెప్పాను, ప్రభు నాకు భూటాన్ దేశం వెళ్ళమంటున్నారు.
ఒకసారి మీ ఎస్టిమేషన్ ఎంత అవుతుందో పంపేయండి అంకుల్ అన్నారు. 1,50,000 అవుతుందంట అసలు. నాకు ఆయన 2 లక్షలు పంపించి. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలుసా? రాజు గారి దగ్గరికి వెళ్ళాలి. భూటాన్ రాజుకి కలిసి నేను ప్రార్థన చేయాలి. భూటాన్ దేశంలో క్రైస్తవులు ఒప్పుకోరు, ప్రార్థనను ఒప్పుకోరు. భూటాన్లో ప్రార్థనను ఒప్పుకోరు, క్రైస్తవుని ఒప్పుకోరు. నువ్వు క్రైస్తవుడు అని తెలిస్తే మళ్ళీ ఇంటికి తిరిగి రావు, జైల్లోకి వెళ్ళిపోతావు. భూటాన్కి వెళ్ళిపోయాను. రహస్యమైన క్రైస్తవులందరినీ కలిశాను. చాలా మందిరాలు ఉన్నాయి. నేను వాళ్ళందరిని అడుగుతున్నా, నేను రాజుగారికి ప్రార్థన చేయాలి. వాళ్ళు నవ్వారు. ఈయన ఏదో ఎక్సైటెడ్ ఉన్నాడు, ప్రార్థన చేయాలనుకుంటున్నాడు. అయితే నాకు ప్రార్థన చేసే భాగ్యం ఎట్టొచ్చింది చెప్తా వినండి. రాజుగారికి 2 ఇండ్లు ఉన్నాయి. ఆయన మొదటి ఇంట్లో ఉంటాడు, అక్కడ ఎవరు పోవడానికి లేదు. 2వ ఇల్లు ఉంటుంది. ఆ 2వ ఇంటికి ఆయన వేసవి కాల సెలవులకు వచ్చాడంట. నా కారు ఇట్లా పోయి నేను నిలబడ్డాను. రాజుగారు వస్తున్నారని మా ట్రాఫిక్ ఆపేశారు. నా ముందు నుంచి రాజుగారు పోతున్నారు. అప్పుడు నేను 2 చేతులు ఎత్తి ఆ రాజుగారి గురించి ప్రార్థన చేశాను, ముఖము చూసి. అయితే ఒక న్యూస్ చెప్పాలా? నేను అక్టోబర్లో ప్రార్థన చేసిన, డిసెంబర్లో భూటాన్లో క్రిస్మస్ పండుగ బహిరంగంగా జరుపుకోవడానికి అనుమతించారు. ఇంకో మాట చెప్తాను. ఒక ఆయన అన్నాడంట, రాజా క్రిస్టియన్లు చాలా పెరిగిపోతున్నారు మన భూటాన్లో అన్నాడంట. అయితే రాజుగారు ఏమన్నాడు తెలుసా? వాళ్ళు మన భూటాన్ వాళ్ళే కదా అన్నాడంట. అంటే అనుకూలత ఎంత క్షేమంగా ప్రభవిస్తారంటే, గొప్పలు చెప్పడానికి కాదు, ఒక హృదయ భారం నీలో ఉన్నప్పుడు దేవునిలో నువ్వు ఉంటే ఆయన నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునిలో మనం ఉంటే పైసలతో ఏం చేయలేము. నేను యథార్థంగా చెప్తున్నా ఈరోజు. డబ్బుతో మనం ఏమి చేయలేము, ఏం చేయలేము. సేవ మాత్రం పైసలతో జరగదు. సేవ దేవునితో కనెక్షన్ అయి ఉంటేనే జరుగుతుంది. దేవునితో కనెక్షన్ అయి ఉండాలి. ఏముండదు, ఏముండదు, ఉన్నాయన్నీ పోతాయి. మందిరంలో వెనక మూలను ఒక అన్న ఉన్నారు, ఆయన సాక్ష్యం నాకు తెలుసు. ఏముండవు, ఉన్నాయన్నీ పోతాయి. లోకంలో ఏది కొనలేమో అది ఉచితంగా యేసులో మనం పొందుకోగలం. అందుకే దేవునితో వ్యాపారం డీల్ చేసుకోకూడదు. కొంతమంది డీల్ చేసుకుంటారు, ప్రభా నాకు ఇది ఇస్తే నీకు అది ఇస్తే. ఆయనకు తక్కబడ్డదా? ఒకసారి ఒక ఆయన అడిగాను, ఇంద్ర బ్రదర్ ఇట్లా తయారంటే, నేను మెదక్కు మొక్కుకున్నా అన్న అన్నాడు. ఎందుకురా? యేసు ప్రభు పరలోకంలో నీళ్ళు పడరాక ఎంటికలు నిలిచిపోయానంట, నీ ఎంటికలు పెట్టుకుంటానంట. నాన్న, యేసు ప్రభుకి ఎంటికలు కాదురా కావాల్సింది, యేసు ప్రభుకు నువ్వు కావాలా, నీ హృదయం కావాలా. అది విడిచిపెట్టినారు మన క్రైస్తవులు. మనోళ్ళు కూడా ఆచారానికి అలవాటు పడుతున్నారు. మనం ఆచార క్రైస్తవులు కాదు, మనం ఆత్మీయ క్రైస్తవులమై ఉండాలి. వంగితే మోకాళ్ళు నిలబడితే సువార్త. ఆమేన్. వంగితే మోకాళ్ళు నిలబడితే సువార్త. వంగితే మోకాళ్ళు నిలబడితే సువార్త. వంగితే మోకాళ్ళు నిలబడితే సువార్త. ఇది బయటికి కనబడాల్సిన అవసరం లేదు, మనం చెప్పుకోవాల్సిన పని అస్సలే. నాకు చాలా మంది అంటారు, అన్న మా ఇంటికి రండి. నేను అస్సలు రాను. మీ ఊరికి నేను అస్సలు రాను. నిన్ను వెలిగించడం నా పని, వెలుగుతూ బ్రతకడం నీ పని. మేము రాము ఏడికి, మంట పెట్టి ఇడిస్తాం అంతే. ఎందుకు? సంసోను లాంటి వాళ్ళు. ఎవరు లాంటి వాళ్ళు? ఒక కోణంలో తీసుకుందాం.
ఫిలిష్తీయుల యొక్క పంటలన్నింటినీ కాలవానికి ఏం పెట్టిండు? నక్కంది తెన తోక గట్ట. 2 నక్కలను జడజేయ తోకలు గట్టి మంటలు పెడితే ఉన్నాయని ఏం చేసింది కదా. ఇప్పుడు మనము కూడా సాతాను సామ్రాజ్యాన్ని కాల్చుటకు క్రీస్తు జ్యోతుల వల్ల వెలుగుదుము గాక. పాపపు పుట్టలను యేసు నామములో లయపరచుదుము గాక. చాలా గొప్ప దేవుడు అండి ఆయన. లోకము అపవాది చేతిలో ఉంది. అపవాది తంత్ర యంత్ర మంత్ర ప్రభావాలు పనిచేస్తున్నాయి. పౌలు గారు రాశారన్నమాట, దుష్టుని యొక్క తంత్రములను, ఆమేన్, దుష్టుని యొక్క తంత్రములను. చాలా మందికి అర్థం కావట్లేదు. మనోళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఎప్పుడు మంది దేవుళ్ళ మీద పడి చేస్తారు, మేము వాళ్ళ మీద మేమెందుకు పడదామయ్యా, మా దేవుడు గొప్పడు ఉండగా. గొప్ప దేవుని గురించి విడిచిపెట్టి లేని దేవుని గురించి ఎందుకు చెప్తాం? కానీ బైబిల్లో ఒక కొటేషన్ ఉంది, మీరు పాములను, భుజంగములను, తేళ్లను, ఈ మాట ఉంది తెలుసా? ఈరోజు మంత్రకారికి ఇవి చాలా పనిచేస్తాయి. ఏమైందో డీలింగ్ చెప్పనా? అపవాదైన సాతాను అంట, రే నేను పడిపోయాను రా, మీరేమో చచ్చిపోతున్నారు కానీ మీ ఆత్మ ఉంటుంది కదా, మీరందరూ నా మాట వింటే మీకు కూడా ఒక్కొక్క గద్దె స్థలాన్ని ఇస్తానని చెప్పాడంట. ఏ స్థలాన్ని చెప్పాలి? అప్పుడు ఈ ప్రాణులన్నీ బైబిల్లోనే ఉన్నాయి. ఈ ప్రాణులన్నీ, జీవరాశులన్నీ, ఆత్మ కలిగిన, జీవాత్మ కలిగిన ప్రతివన్నీ జలములో పడి ఏమైపోయినాయి? చచ్చిపోయినాయి. వినాలా? చచ్చిపోయినాయి లేదా? చచ్చిపోయినాయి. చచ్చిపోగానే వాటి ఆత్మలన్నీ కూడా లూసిఫర్ స్వాధీనంలోకి వెళ్ళిపోయినాయి. వినాలి ఇది. లూసిఫర్ స్వాధీనంలోకి వెళ్ళిపోయినాక దేవునికి ప్రతిగా దేవుళ్ళను సృష్టించాడు వాడు. దేవునికి ప్రతిగా దేవుళ్ళని చేశాడు. చిన్న మాట చెప్తాను. సింహమాత్మ కూడా ఉంది కొడతా. సింహాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేసిండు? దేవుడు చేసిండు. ఆ దేవుడు నరసింహస్వామి. ఏనుగుని తీసుకొచ్చి దేవుడు చేసిండు. ఎలుకను తీసుకొచ్చి దేవుడు చేసిండు. తేలుని తీసుకొచ్చి దేవుడు చేసిండు. ఎన్ని జలచరాశులలో ఎన్ని ప్రాణులు మునిగిపోయి అన్ని దేవుళ్ళు అయిపోయినాయి. లాస్ట్కి వస్తే వానరం కూడా దేవుడైంది, మల్లన్న కూడా దేవుడైంది. కాలేదా? కుక్క దేవుడు కాలే. మల్లన్న అంటే ఎవరు? వానరం అంటే ఎవరు? వరహం అంటే ఎవరు? పంది. ఎలుకలు, పందులు ఇవన్నీ కూడా దేవుళ్ళు అయిపోయినాయి. వాటికి శక్తిని పూనుకొని సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును పూజించే భ్రష్టమైన అలవాట్లోకి మనుషులు వచ్చారు. వారి మధ్య ఒక రక్షణ వెలుగుగా నా తండ్రిని నేను సిద్ధపరచుకున్నాను. వారి మధ్య నేను ఒక జ్యోతిగా నేను సిద్ధపరచుకున్నాను. వారు నిన్ను చూచి, నిన్ను అనుసరించి నడిస్తే వాళ్ళు సీదేడికి రావాలా? మందిరంలోకి వచ్చి దేవుణ్ణి చూచుదురుగాక. వారు నిన్ను అనుసరిస్తే వాళ్ళు దేవుణ్ణి కనుగొందురుగాక. వారు నిన్ను అనుసరిస్తే ప్రభు మార్గంలో నిలబడుదురుగాక. ఇప్పుడు చూడండి, అవన్నీ ఏమైపోయినాయి? దేవుళ్ళైనాయి కదా. అందుకే ప్రభు అన్నాడు, పాములను ఎత్తి పట్టుకుంటారు, తేళ్లను తొక్కి పట్టుకుంటారు. స్పిరిట్స్. అందుకే చాలా మంది బాణమత్తులలో వచ్చినప్పుడు ఏమంటారు తెలుసా? అయ్యా నాకు మొత్తం పాములే కనబడుతున్నాయి. పైసలు కనబడచ్చు కదా వీళ్ళకి. పైసలు కనబడు, ఏమో పాములు, పీనుగులు, తేళ్ళు ఇవే కనబడతాయి. అయితే నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు దేవుణ్ణి చూసే అవకాశం దగ్గరకు వచ్చింది. నువ్వు మారు మనసు పొందాల్సిన అవసరం వచ్చింది.
ప్రభు వైపు చూడాల్సిన అవసరం వచ్చింది. ప్రభు శక్తిని కనుగోవాల్సిన అవసరం వచ్చింది. దేవుని యొక్క వాత్సల్యతను బట్టి నువ్వు నడవాల్సిన అవసరం వచ్చింది. నిలబడు ప్రభు కోసం. ఏం కాదండి, లోకానికి అపవాది ఏం నేర్పిండు తెలుసా? సంపుమని నేర్పిండు. లోకమును సృష్టించిన సృష్టికర్త మనకేం నేర్పిండు తెలుసా? ఆయన కోసం సావుమని నేర్పిండు. చంపినవా నరకానికి పోతావు, ఆయన కోసం చచ్చినవా సీదా పరలోకమే. చవళ్ళు కొట్టాలి గట్టిగా. ఇంతకంటే భాగ్యం ఏముంది? కానీ కొంచెం వివేకం ఉండాలి, కొంచెం వివేకం ఉండాలి. దేవుని కోసం తప్పిస్తూ తప్పిస్తూ స్వార్థ ప్రకటిస్తూ కొందరినైనా ఇదిగో నువ్వు వెళ్ళేలోపు నీతో పాటు ప్రభు దగ్గర నిలబెట్టగలిగితే ఒక మహా మహిమతో కూడిన ఆ నీతి కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం ఏదో ఒకటి నా తండ్రి నీకు ఇస్తాడు. అందుకే చూడు, ఆ తల్లి కనిపెట్టి ప్రార్థన చేసింది, కనిపెట్టి దేవుణ్ణి చూసింది. కనిపెడుతూ 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 84 సంవత్సరాలు దేవుడి దగ్గరనే ఉంది. నీ అనుభవం ఎంత? నీ ఆలోచన ఎంత? నీ తీర్మానం ఎంత? ఈ సంవత్సరం ఒక వాగ్దానం తీసుకున్నావు కదా, ఒక ప్రమాణం చేద్దాం. దేవుడైతే వాగ్దానం ఇచ్చాడు నీకు, మరి నీ ప్రమాణం ఏమై ఉండాలి తెలుసా? ఈ సంవత్సరం నువ్వు ఏం చేస్తావో అదొక తీర్మానం చేసుకో. ఊరికే సంవత్సరం దొబ్బిపడేక హ్యాపీ న్యూ ఇయర్ అని పోకో. ఇదిగా ఒక తీర్మానం చేసుకోవాలి, ఒక నిర్ణయం చేసుకోవాలి. ఈ సంవత్సరం నాకేమిటో తెలుసా తీర్మానం? కొందరినైనా నూతన ఆత్మలు ఇంకా కొన్ని రక్షించాలి. కనుక మాట చెప్తా, నీతిమంతుడు ప్రమాణం చేయగా మాట తప్పిన నష్టము కలిగిన మాట. మరి ప్రమాణం చేద్దాం. నేను వెలుగుతా, ఇతరులను వెలిగిస్తా. నేను నడుస్తా, ఇతరులను నడిపిస్తా. నేను నీకోసం ప్రకాశిస్తా, ఇతరులను ఆకర్షిస్తా. యేసయ్యా, నాకు ఇచ్చిన ఇంత భాగ్యముకై నీకు స్తోత్రాలని. ఎల్ షడాయ్ మినిస్ట్రీస్ ద్వారా ఇదిగో నాకు ఇచ్చిన యొక్క పరిచర్య భాగ్యాన్ని బట్టి, ఈ రోజున నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఈ రోజున నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు అని చెప్తూ ఒక తీర్మానం చేసుకున్నాం. దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో సేవ చేస్తుందంట ఆ తల్లి. దేవుని ఆలయం విడవకు, ప్రార్థనాపకు, ఉపవాసమాపకు. కళ్ళు మూసుకుందాం, మన తీర్మానం మనం చేసుకుందాం. ఇంకా మనలో ఎవరిలో అయినా నిర్లక్ష్యం ఉందేమో, దేవుని పని పరిచర్యకు మనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చామేమో, యేసు ప్రభువును లోక సంబంధమైన వాటితో పోల్చుకుంటూ జీవిస్తున్నామేమో, ఇదిగో ఆయన గురించిన రక్షణ స్వార్థ తెలిసి కూడా లోకానుసారంగానే నీ యొక్క ఆలోచనలు మొత్తం పోతుంది. ప్రభు అంటున్నాడు, ఒక తీర్మానం కలిగి. మనకంటే ముందు వెళ్ళిన వారు గొప్పవాళ్ళు కాదు, వాళ్ళ తర్వాత వెళ్తున్న మనమేమి నీతిమంతులము కాము. ప్రభు గొప్పవాడు, ఆయన అధిక స్తోత్రాలుడు అయి ఉన్నాడు. ఈ రోజున ఈ మధ్యాహ్నం ఆయనతో ఎంతో మాట్లాడింది ఏంటి తెలుసా? దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలు చేయించు రెయ్యింబగలు సేవ చేసింది. దేవుని సేవలో నీవు ఉన్నావా? సేవ వాడబడేది నీవే. నీవున్న సమాజంలో, నీవున్న గ్రామంలో ఏ విధంగా నువ్వు వెలుగుతున్నావు? నువ్వు ఒక నక్షత్రమువి. నిన్ను చూచి అనేకులు ప్రభువును కనుగోవాలని ఆశపడుతున్నాను. దేవుని మహిమ కోసం ఒక్క తీర్మానం. ప్రభువా, ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఒక్కరినైనా ప్రభు ఈ సంవత్సరం నేను అడిగితే, బిడ్డా నా కోసం ఏం తీసుకొచ్చావు? ఇసాకు తన కుమారుడు
ఒకవేళ ఈ సంవత్సరం ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఒక ఆత్మను నాకు నిన్ను దీవిస్తానని, మరి నీవిస్తావా? ఇది వరకు నీ వరకు నువ్వే చూసుకో. సంగమా ఎల్షడాయ్ మినిస్ట్రీ ద్వారా దైవజనుని యొక్క ప్రార్థన విన్న దేవుడు నిశ్చయంగా సేవకురాలకు ఇచ్చిన దర్శనంలో మీరందరినీ వారు కనగలిగారు. మరి మీరెవరిని తేగలిగారు? ప్రార్థనలో ఈ ప్రాంతంలో ఇంకా ఎన్నో ఆత్మలు ఉన్నాయి, ఎన్నో ఆత్మలు ఉన్నాయి. ఇదిగో మద్యపు దుకాణం చుట్టూ, వ్యభిచారపు చుట్టూ, అనేక రకములైన పాపపు వ్యసనములు చుట్టున్నాయి. ఓ నరకానికి ఎన్నో ఆత్మలు సిద్ధపడుతున్నాయి. కృపగలిగి నిశ్చయముగా యేసయ్య నేను అడుగుతున్నాడు, నా కోసం నువ్వు సిద్ధమేనా? పేతురు